హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో అలసందలు ఇంకా వంకాయ వేసి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా బావుంటుంది. పచ్చి అలసందల వంకాయ కూర అండి ఇది. అయితే ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు పచ్చి అలసందలు తీసుకున్నాను. అలసందల్ని కుక్కర్‌లోకి వేసుకొని అది మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి రబ్బర్ పెట్టేసి విజిల్ కూడా పెట్టేసి జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఈలోపు ఇక్కడ మనము వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుందాము. నేను 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాను. తర్వాత ఒక 5, 6 టమాటాలు, తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. మొత్తం అన్నిటిని కూడా మంచిగా పైన తీసేసి బాగా వంకాయలకి కూడా తొడిమలన్నీ తీసేసి కట్ చేసుకుందాము. ఇవన్నీ కూడా తీసిన తర్వాత నేను ఒకసారి వాష్ చేసుకున్నాను. వాష్ చేసి పక్కన పెట్టేసాను వెజిటబుల్స్‌ని. ఇప్పుడు వంకాయలు మనకి కట్ చేసిన వెంటనే బ్లాక్ అయిపోతాయి కదా! నల్లగా అయిపోతాయి కదా! కాబట్టి ఒక బౌల్‌లోకి ఉప్పు వేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయలన్నిటిని కూడా వెంటనే ఆ బౌల్‌లోకి వేసేస్తూ ఉండండి. ఈ గ్యాప్‌లో మనకి 2 విజిల్స్ కూడా వచ్చేసాయి. పప్పు అయితే ఉడికిపోయి ఉంటుంది. అయితే దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను. ఇంకా వంకాయలని, టమాటోస్‌ని, ఆనియన్స్‌ని అన్నిటిని కూడా మంచిగా కట్ చేసుకుందాం. బాగా సన్నగా కట్ చేసుకోండి దేన్నైనా కూడా. కొద్దిగా లావుగా, పెద్దగా కట్ చేసుకుంటే మాత్రం కూర అనేది బాగా దగ్గరికి అవ్వదు. ముద్దగా అవ్వదండి. కొంచెం విడివిడిగా ఉంటుంది. నీళ్ళగా ఉంటుంది. కాబట్టి వీలైనంత సన్నగా చాప్ చేసుకోండి. బాగా చాపర్‌లో గాని చాప్ చేసుకోండి టమాటోస్, ఆనియన్స్. నేను చాపర్‌లో చాప్ చేసుకున్న వంకాయలు మాత్రం కట్ చేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు అక్కడ కట్ చేసిన తర్వాత వాటర్ అంతా కూడా ఉంటుంది కదా! అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసి హ్యాండ్ వాష్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఆవాలు ఒక టేబుల్ స్పూను, తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నా. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టి చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా కట్ చేసుకోండి. చూడండి ఆనియన్స్ ఎంత సన్నగా చాప్ చేసుకున్నానో. ఈ విధంగా చాప్ చేసుకుంటే బావుంటుంది. తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం అంతా పోయి ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా అయిన తర్వాత ఆయిల్ కూడా బాగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకుందాం. వంకాయలు బ్లాక్‌గా సీడ్స్ అండి అవి. వంకాయలు పుచ్చేం కాదు. బాగా నల్లగున్నాయి గదా! అవి గింజలు వంకాయల్లోటివి. వంకాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇంకా పసుపు కూడా వేసుకోండి. ఉప్పు రుచికి సరిపడా యాడ్ చేసేసుకోండి మొత్తం అంతా కూడా. వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టొద్దు మాడిపోతుంది. లో ఫ్లేమ్‌లోనే పెట్టి మంచిగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టిన తర్వాత ఒక 2 మినిట్స్‌కే వంకాయలన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. వంకాయలు సాఫ్ట్ అయిన తర్వాతనే మనము చాప్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకోండి. వంకాయలు చూడండి బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను అందులోకి టమాటోస్ కూడా వేసేసాను. టమాటోస్ కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. ఒకవేళ మీకు కావాలనిపిస్తే ఈ స్టేజ్‌లో కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ ఏం అక్కర్లేదు. నేనైతే వేయలేదు. మీకు ఒకవేళ మాడిపోతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత కారానికి సరిపడా కారం యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసుకోండి. జీలకర్ర పొడి అలవాటుంటే జీలకర్ర పొడి వేసుకోండి. నేను స్టార్టింగ్‌లో జీలకర్ర వేశాను గదా! కాబట్టి వేయలేదు. చాలామంది జీలకర్ర పొడి గూడా వేసుకుంటారు. జీలకర్ర పొడి అలవాటుంటే అది కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది. చూడండి ఇక్కడ నేను ఒక పప్పుని నలిపి చూపిస్తున్నాను. బాగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఆ గింజలన్నిటిని కూడా అలసందలన్నిటిని కూడా నీళ్ళతో సహా యాడ్ చేసేసేయండి. యాడ్ చేసేసి మళ్ళీ బాగా మిక్స్ చేస్తూనే ఉండండి. మనకి టమాటోస్, వంకాయలు, అలసందలు అన్నీ కూడా ఉడికిపోయినాయి. ఇక్కడ మీరు మీ కూర కన్సిస్టెన్సీని తగ్గట్లుగా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఏం వేయట్లేదు. అలసందల్లో ఉన్న వాటరే సరిపోతుంది. తర్వాత లాస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కానీ, లేకపోతే చింతపండును గానీ యాడ్ చేసుకోండి. నేను చింతపండుని యాడ్ చేశాను. చింతపండుని నానబెట్టేసి ఆ చింతపండు రసంని యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ కూర బాగా దగ్గర పడిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. మీరు చింతపండు ప్లేస్‌లో నిమ్మరసం కూడా యాడ్ చేయొచ్చు. బావుంటుంది. ఒకసారి అలా కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నేను చింతపండు వేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చెక్ చేసుకోండి. ఉప్పు, కారం ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇది సంగట్లో కూడా చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతే అండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అంతే అండి ఈ వీడియో. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. అంతే ఈ వీడియో. బాయ్.